చెప్పండి మీ పేరు మేడం కీర్తన. మీ పేరు హిమాని. ఐ హావ్ ఎ క్వశ్చన్స్ ఫర్ యూ మ్యామ్ మీరు ఒక 2 minutes టైం ఇస్తే మీకు క్వశ్చన్స్ అడుగుతాను సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ ద వియరెస్ట్ థింగ్ దట్ యూ సర్చ్డ్ ఆన్ గూగుల్ ముగ్గురు చెప్పాలి ఆన్సర్ ఆల్ ఆఫ్ సడన్ అడిగితే ఎలా గుర్తొస్తుంది? టేక్ టైం మా ఎక్స్ హెచ్ఓడి వాళ్ళ ఫ్యామిలీ ప్లీజ్ షీస్ స్టాకర్ అసలు సార్ ఏంటి సార్ అది స్టాకర్ అసలు. ఏం చేద్దామంటావు మరి? మా ఎక్స్ హెచ్ఓడి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సర్చ్ చేసి ఉండే, లైక్ వాళ్ళ కొడుకు, వాళ్ళ వైఫ్, నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇంకెవరు ఎక్స్ హెచ్ఓడి ఎక్స్ హెచ్ఓడి రిగార్డింగ్ వాళ్ళ ఫన్ గురించి స్టాక్ చేసి ఓకే ఫైన్ మీరు చెప్పండి నాకు అసలు గుర్తు రావట్లేదు బేసికలీ. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎనీథింగ్ ద లాస్ట్ నైట్ కపుల్ ఆఫ్ డేస్ అసలు గుర్తుండవు నాకు హిమాని నువ్వు చెప్పు. గుర్తు రావట్లేదు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. విల్ గో విత్ ఫర్ నెక్స్ట్ ద సెకండ్ థింగ్ ఇస్ వాట్ ఈస్ ద వియర్డెస్ట్ నైట్మేర్ మీకు వచ్చింది రీసెంట్ టైమ్స్ లో ఏది చెప్పండి మ్యామ్. అంటే లైక్ నాకు ఒకడు అసలు నచ్చాడు, ఓకే ఆయనతోటి పెళ్ళైనట్టు వచ్చింది. అంటే ఎక్కడ ఉంటాడు అతను అంటే రెగ్యులర్ గా చూస్తుంటారా లేకపోతే కైండ్ ఆఫ్ థింగ్ వాడు లేదు రెగ్యులర్ గా చూడము, అప్పుడప్పుడు అప్పుడు నచ్చాడు అందులో పెళ్ళైనట్టు వచ్చింది. ఫర్ బెస్ట్ మ్యామ్ మీరు చెప్పండి. అంటే హోల్ డ్రీమ్ అయితే గుర్తులేదు కానీ నేను చంపిన అన్నట్టు అయితే దీనికి మీ చెప్పిన బెస్ట్ ఫ్రెండా చంపేస్తుంది రోజు. కొద్దిగా జాగ్రత్తగా ఉండేది బెటర్. మీరు చెప్పండి. నాకు అసలు లిటరల్లీ నేను ప్లీజ్ కూడా మర్చిపోతా, అసలు ఏం గుర్తుండవు. లైక్ ఫన్నీ ఏమన్నా వస్తే ఇలా ఆన్సర్ పక్క గుర్తు రావట్లేదు. సో నో ప్రాబ్లం. Do like, share, subscribe G Media. Thank you so much. Do like, share and subscribe to G Media. Yeah, exactly. గంట కొట్టండి. Thank you so much.